స్థలము ముక్క 15 గదుల్లో ఇల్లు కట్టింది. నమస్కారం, నా పేరు బత్తులు మరియమ్మ. నేను నా షాపులు ఇల్లు కట్టుకొని ఇక్కడ ఇంద్రమ్మ కాలనీ, జర్నలిస్ట్ కాలనీ 2వ లైను ఇక్కడ షాపులు కట్టుకొని గత 15 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను. షాపులు పెట్టుకొని ఏ షాపులు కొట్టలేదు, నా షాప్ ఒక్కదే కొట్టి కమిటీ హాల్ కట్టాలని చెప్పని మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చి నాకు కనీసం నాది కోర్టులో ఉంది, కలెక్టర్కి ఇచ్చాను అర్జీ. కనీసం నాకు ఒక్క మాట కానీ చెప్పకుండా ఏకదమ్మున వచ్చేసి 25,000 రూపాయలు సామాను, నూడిల్స్ పాయింట్ మొత్తం 25,000 రూపాయలు వస్తువులు మొత్తం ధ్వంసం చేసి మున్సిపాలిటీ వాళ్ళు ఈ లైన్ మొత్తం కొట్టాలి వరుస అయితే అట్ట కాకుండా నాది ఒక్కదాందే కొట్టుకుంటా వచ్చారు. ఎందుకు కొట్టారు ఏంటంటే వాసు మనిషివి, నువ్వు వాసుతో ఉంటున్నావు కాబట్టి నేను ఈ పని చేస్తున్నామని చెప్పని. ఎవరు చెప్పారు నీకు ఆ మాట? అధికార పార్టీ ఆమె షేక్ అజ్మునిసా నామా. నిన్న మున్సిపాలిటీ వాళ్ళు నిన్నగాని తీసుకొచ్చి ఆ వీడియో కానీ నా కాడ ఉంది. అధికార వాస ఉంటుందని చెప్పాను. నా మీద ఉన్ని లేని అన్ని జనార్దన్ సార్కి చెప్తా. నా మీద ఆయన దృష్టిలో నన్ను ఒక చెడ్డదానిలాగా చేసి మేము ఎందుకంటే వాసనతో ఉంటున్నామని చెప్పని మమ్మల్ని అసభ్యంగా ఆయన దగ్గర మమ్మల్ని చేసి కావాలని ఈ రకంగా చేపించింది. కమిటీ హాల్ కట్టాలంటే కమిటీ హాల్ కట్టాల్సింది ఇక్కడ కాదు, 8 బిట్లు లోన్ వదిలేసి ఉన్నారు. అది కమిటీ హాల్ ఇది రోడ్డు మార్చింగ్. ఇది దీంట్లో ఎట్ట కడతారు? మాకు పట్టుకూటి, మాకు జరిగేది పట్టుకూటి ఇదే సార్. కావాలని మమ్మల్ని ఈ రకం చేసి పెట్టారు. మాదే 15 సంవత్సరాల నుంచి నేను బొంకు పెట్టుకొని ఉన్నా. ఇక్కడ 15 సంవత్సరాల నుంచి నేను బొంకు పెట్టుకొని జీవనం సాగిస్తున్నా. నాకు 3 పిల్లలు సార్. అవునమ్మా, ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే రమ్మన్నారు కదా, మరి ఆయన దృష్టికి తీసుకెళ్ళావు ఇది? సార్ మమ్మల్ని అక్కడ దాకా రానిరు సార్, మేము వాసు మనుషులు అని చెప్పని మమ్మల్ని అక్కడ దాకా రానిరు. మేము వెళ్ళం ఆడదాకా. నాది నాకు కావాలి సార్, మాకెందుకు? మాకు షాపులు మాకు కట్టించటమా లేదా మాకు నష్టపరిహారం ఇవ్వటమా, ఏదో ఒకటి తేల్చండి. అధికార ప్రతినిధి టీడీపీ షేక్ అధికార ప్రతినిధి ఆమెను అసలు మీరు ఎందుకు మీరు ఆమెను ఆ రకంగా పైకి తీసుకొస్తున్నారు మాకైతే తెలియట్లేదు సార్. మేము వాసన కోసం కష్టపడ్డాం, ఆమె కష్టపడుతుంది, మేము తప్పని మేము అంటల్లా. కానీ ఈ రకంగా ప్రజల మీదకి ఈ రకంగా మమ్మల్ని దౌర్జన్యం చేస్తా ఈ రకంగా చేస్తాం సార్ ఆమె. అది